బానుడి బగబగలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి. 2-3 రోజుల్లో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు 3వ వారంలో రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. జూన్ సెకండ్ వీక్ లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పినా ఇప్పటి వరకు రాష్ట్రానికి వర్షాలు పలకరించలేదు. నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించినప్పటికీ ఎల్నినో ప్రభావంతో ఇన్ని రోజులు మందకొడిగా సాగాయి. తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు ఇప్పటికే విస్తరించాల్సి ఉన్న అరేబియా సముద్రంలో నానౌక్ రుతుపవనాల పురోగమనంపై ప్రభావం చూపింది. దీని ప్రభావంతో రాష్ట్రానికి రుతుపవనాల రాక ఆలస్యమైందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని మరో 2 రోజుల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాలు మన రాష్ట్రంలో ఈ సంవత్సరం మనకి జూన్ 15 రాయలసీమ, కోస్తా ఆంధ్ర కొన్ని ప్రాంతాల్లో విస్తరించినాయి. అది క్రమేణా విస్తరించుకుంటూ మనకి జూన్ 18 నాటికి మనకు కొంచెం ఎక్కువ ప్రాంతాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాలను, మన కోస్తా ఆంధ్రలో ఎక్కువ ప్రాంతాలు ఆవరించాయి నైరుతి రుతుపవనాలు. ఈరోజు జూన్ 19 నాటికి కోస్తా ఆంధ్ర, రాయలసీమ పూర్తిగా విస్తరించాయి. తెలంగాణలో కూడా దాదాపు తెలంగాణలో ఎక్కువ ప్రాంతంలో బాగా ఆవరించాయి. కొంచెం ఆదిలాబాద్ జిల్లాలోనే కొంత ప్రాంతం ఆవరించాల్సి ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు కాస్త తగ్గుతాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈసారి సాధారణ వర్షపాతమే కానీ ఎక్కువగా నమోదయ్యే అవకాశాలేవంటున్నారు. జూన్ చివరిలో వర్షాలు కురిసినా మళ్లీ వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలున్నాయంటున్నారు అధికారులు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మనం నైరుతి రుతుపవనం అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్ ఇది. ఈ పీరియడ్లో ఎక్కువ వర్షాలు రావాలంటే ముఖ్యంగా ఉత్తర బంగాళాఖాతంలో మనకు అల్పపీడనాలు, వాయుగుండాలు బాగా ఏర్పడితే మనకు ఎక్కువ వర్షపాతం అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మన వర్షపాతం నార్మల్ కన్నా దాదాపు 38% తక్కువ నమోదైంది. మొత్తానికి రుతుపవనాలపై ఆశలు రేకెత్తించిన వాతావరణ శాఖ ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ చావు కబురు చల్లగా చెప్పింది.